మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే బ్యానర్లు కడతాం, పూలమాలలేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, అబ్బో ఇలా రచ్చ రచ్చ చేసి సినిమా చూస్తాం. ఒకవేళ సినిమా రాడ్డులాగా ఉందనుకో అన్నీ మూసుకుని సైలెంట్గా కూర్చుంటాం. అదే ఒకవేళ సినిమా యావరేజ్గా ఉన్నా కూడా కింద పైన ఊపు మా అన్న తోపు అని పండగ చేసుకుంటాం. సినిమా ఎలా ఉన్నా మన హీరో ఫోటోలు వీడియోలు స్టేటస్గా పెట్టుకుంటాం. యూట్యూబ్ వీడియోలకి లైక్లు కామెంట్లు చేస్తాం. మళ్ళీ మన హీరోని ఎవడైనా అన్నాడు అనుకోండి వాడిని బట్టలు జినిగేలా కొట్టడం. వీటన్నిటి వల్ల మనకి టైం బొక్క, డబ్బులు బొక్క. కాదురా బై, ఇదంతా అభిమానం, మేం ఫ్యాన్స్, మా హీరోనే మాకు దేవుడు అని అంటారు. అంతే కదా, నాకు తెలుసు మీరు అలా అంటారని. మీరు దేవుళ్లాగా చూసే మీ హీరోలే మీ అభిమానంతో బిజినెస్ చేస్తున్నారు. మీ అభిమానంతో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. మీ హీరో సంపాదించే డబ్బుల్లో ఎప్పుడైనా ఏమైనా నీకు చేశాడా? లేదు. సినిమా అనేది ఒక వ్యాపారం, ఇట్స్ ఎ బిజినెస్. మన ఫేవరెట్ హీరోల యొక్క బిజినెస్లు ఏంటి, వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంత, వాళ్ళ ఆస్తి ఎంత, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక సినిమాకి 150 కోట్లు తీసుకుంటాడు. ప్లస్ సినిమాలో ప్రాఫిట్లో షేర్లు కూడా తీసుకుంటాడు. సినిమా హిట్ అయినా రాటలాగున్నా ఆయన 150 కోట్లు వచ్చేస్తాయి. మొన్న ఎవరో ఆదిపురుష్ సినిమాలో సినిమా బాలేదని అన్నాడబ్బా, అంతే. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వాడి మీద పడి పొట్టున కొట్టి బట్టలు మొత్తం దించారు. ఇప్పుడు కొట్టించుకున్నోడికేమో దెబ్బలు తగిలినాయి, కొట్టినోడినేమో పోలీసులు పోలీస్ స్టేషన్లో పడేసి తుక్కుగా కొట్టిర్రు. దీనివల్ల ప్రభాస్కి ఏమైంది? ఏం కాలేదు. ఆయన 150 కోట్లు ఆయనకు వచ్చేసాయి. సినిమాల్లో హీరోగానే కాకుండా ప్రభాస్ కొన్ని బిజినెస్లు కూడా చేస్తున్నాడు. దుబాయ్ అండ్ ఇటలీలో ఆయనకి రెస్టారెంట్లు, హోటళ్ళు ఉన్నాయి. ప్లస్ యూవీ క్రియేషన్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. ప్రభాస్ దగ్గర రేంజ్ రోవరు, ఫెరారీ, BMW, రోల్స్ రాయ్స్, వైట్ రైస్, బ్లాక్ రైస్, అబ్బో ఇలాంటి ఎన్నో నోరు తిరగని పేర్లతో చాలా కార్లు ఉన్నాయి. ఆయన ఆస్తి దాదాపుగా 450 కోట్లు పైగా ఉంటుంది. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, కేవలం డబ్బు కోసం మాత్రమే సినిమాలు తీస్తున్నా అని. ఆయన సినిమాకి 50 నుంచి 70 కోట్లు తీసుకుంటారు. ఆయనకి సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది అనవసరం, కేవలం డబ్బు వస్తే చాలు. ఆయన వేరే బిజినెస్లు ఏం చెయ్యట్లేదు. ఆయనకు వచ్చే మనీతో జనసేన పార్టీని నడిపిస్తున్నారు. అది పాలిటిక్స్ అనుకోండి, మనకు అనవసరం. ఆయనకి మొత్తంగా దాదాపుగా 120 కోట్లు ఆస్తుందన్నమాట. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు. గుంటూరు కారం సినిమాకున్న హైప్ చూసి నేను కూడా మీలాగే ఫస్ట్ డే సినిమాకి వెళ్ళా. తీరా సినిమా చూశాక డబ్బులు ఇచ్చి మరీ నోట్లో కారం కొట్టించుకున్నారా బాబు అని అనిపించింది అనమాట. సేమ్ ఫ్లెక్సీలు, పూలు, కొబ్బరికాయలు, డబ్బులు బొక్క, టైం బొక్క. బాబు సినిమాకి 80 కోట్లు తీసుకుంటారనమాట. మళ్ళీ ప్రాఫిట్స్లో షేరు. ఇవి కాకుండా వేరే చాలా బిజినెస్లు ఉన్నాయి. ఏఎంబి మాలు, ఏఎన్ రెస్టారెంట్లు, ది హంబుల్కో అనే ఒక క్లోతింగ్ బ్రాండు, అబ్బో ఇలాంటి చాలా బుచ్చుడున్నాయి అనమాట. మళ్ళీ ఆయన చాలా కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. ఆయన ఆస్తి దాదాపుగా 244 కోట్లు దాకా ఉంటుంది. నెక్స్ట్ అల్లు అర్జున్. యూత్లో అల్లు అర్జున్కు ఉన్న క్రేజు మామూలుగా ఉండదన్నమాట. కొంతమంది ఏమో అల్లు అర్జున్ పేరు టాటూ వేయించుకుంటారు, ఇంకొంతమంది ఏమో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ కాపీ చేస్తారు, ఇంకొంతమంది ఏమో సిగరెట్ లాగే స్టైల్ కాపీ చేస్తారు అనుకోండి. పుష్ప తర్వాత అల్లు అర్జున్ సినిమాకి 100 కోట్లు పైగా తీసుకుంటున్నారు. ప్లస్ ప్రాఫిట్లో షేరు. అల్లు అర్జున్కి చాలా బిజినెస్లు ఉన్నాయి. అల్లు స్టూడియోస్, ఆహా యాప్, బఫెల్లో వైల్డ్ వింగ్స్ అనే ఒక స్పోర్ట్స్ బారు, AAA సినిమాస్, ఇలా చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆయన ఆస్తి దాదాపుగా 460 కోట్లు ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ స్టార్టింగ్లో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి తక్కువ టైంలోనే ఒక టాప్ హీరోలాగా సెట్ అయిపోయాడు అనమాట. తర్వాత వరుసగా రాడ్ల మీద రాడ్లు తీసి కెరీర్ మొత్తం నాగం చేసుకున్నాడు. టెంపర్తో తన ట్రాక్ చేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ హీరోలాగా సెట్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ RRR తర్వాత సినిమాకి 100 కోట్లు పైగా తీసుకుంటున్నారు. ప్లస్ ప్రాఫిట్స్లో షేరు. తండ్రి దగ్గర నుంచి పెద్దగా ఆస్తి రాకపోయినా తన వైఫ్ అయిన ప్రణతి గారి దగ్గర నుంచి చాలా ఆస్తి వచ్చింది. ఎన్టీఆర్ వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్తో బిజినెస్ చేస్తున్నారు. ప్లస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ప్లస్ ముంబైలో ఆయన హోటల్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి దాదాపుగా ఒక 450 కోట్లు ఉంటుంది అనమాట. నెక్స్ట్ రామ్ చరణ్. మన తెలుగు హీరోస్లో నాగార్జున తర్వాత అంత మంచి బిజినెస్ మ్యాన్ ఎవర్రా అంటే రామ్ చరణ్ అనే చెప్పాలి.
RRR తర్వాత ఆయన మూవీకి దాదాపుగా 100 కోట్లు పైగా తీసుకుంటున్నారు. ప్లస్ ప్రాఫిట్స్లో షేరు. రామ్ చరణ్కి చాలా బిజినెస్లు ఉన్నాయి. ట్రూజెట్ ఎయిర్లైన్స్ అనే ఒక డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉంది. కొన్నిదెల ప్రొడక్షన్ హౌస్తో వాళ్ళ ఫాదర్ చేసే మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హైదరాబాద్లో గోల్ఫ్ క్లబ్స్, హార్స్ రైడింగ్ స్టేడియంలు ఉన్నాయి. ప్లస్ వాళ్ళ వైఫ్ అయిన ఉపాసన గారు అపోలో గ్రూప్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. రామ్ చరణ్ ఆస్తి దాదాపుగా 1400 కోట్లు ఉంటుంది. నెక్స్ట్ మోహన్ బాబు. ఆయన ఎంత పెద్ద రాడ్డు సినిమా తీసినా ఆయనకి ఏం కాదు, ఎందుకంటే ఆయన దగ్గర అంత ఆస్తి ఉంది కాబట్టి. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల కన్నా మీమ్ పేజెస్, ట్రోలింగ్ ఛానల్స్ వల్లే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఆయనకు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది. ప్లస్ విద్యానికేతన్ అనే ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది. ఇవి కాకుండా వాళ్ళ కొడుకైన మంచు విష్ణుకి న్యూయార్క్ అకాడమీ అనే ఒక యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది. మోహన్ బాబు ఆస్తి వచ్చి దాదాపుగా 500 కోట్లు ఉంటుంది. నెక్స్ట్ అక్కినేని నాగార్జున. ఈజ్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ని ఒక రేంజ్కి తీసుకెళ్లాడు. ఏ సినిమా షూటింగ్ అయినా అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరగాలి. ఏ సినిమా విఎఫ్ఎక్స్ అయినా, సౌండ్ మిక్సింగ్ అయినా, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరగాలి. అన్నపూర్ణ స్టూడియోసే కాకుండా ఆయనకి ఎన్ గ్రిల్స్ అనే రెస్టారెంట్స్, ఎన్ కన్వెన్షనల్ హాల్స్, రియల్ ఎస్టేట్లు, స్టార్ మాలో షేర్లు, ప్రొడక్షన్ హౌస్లు, అబ్బో ఇలా చాలా ఉన్నాయి. ప్లస్ ఆయన కొడుకైన నాగ చైతన్య కూడా షోయు అనే ఒక ఏషియన్ రెస్టారెంట్ని కూడా స్టార్ట్ చేశారనమాట. నాగార్జున ఆస్తి దాదాపుగా 3000 కోట్లు పైగా ఉంటుంది అనమాట. ఇంకొంతమంది చిన్న హీరోలు కూడా బిజినెస్లు చేస్తున్నారు. లైక్ విజయ్ దేవరకొండది రౌడీ క్లోతింగ్, సందీప్ కిషన్ది వివాహ భోజనం అనే ఒక రెస్టారెంట్స్, నేచురల్ స్టార్ నానిది వాల్ పోస్టర్ ప్రొడక్షన్స్, రామ్ పోతినేనిది 5 స్టార్ హోటల్స్. ఇలా చాలా మంది హీరోస్కి చాలా బిజినెస్లే ఉన్నాయి. హీరోలంతా సినిమాని ఒక బిజినెస్ గానే చూస్తారు. అలా చూడటంలో తప్పేం లేదు. అఫ్ కోర్స్ చాలా మంది హీరోలు లైక్ మహేష్ బాబు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఫ్రీగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేపించటము, క్యాన్సర్ పేషెంట్స్కి హాస్పిటల్స్ కట్టియటము చేశారు. ప్రభాస్ గారు ఒక అడవినే దత్తత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, నాగార్జున గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యాన్స్ కి కష్టం వచ్చినప్పుడు డొనేషన్లు, సోషల్ సర్వీస్లు చేశారు. వాళ్ళు బిజినెస్లు చేయటంలో తప్పేం లేదు. వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మనమే వాళ్ళ పేర్లు చెప్పుకొని కొట్టుకోవటము, ఫ్యాన్ వార్లు చేయటము, యూట్యూబుల్లో బూతులు తిట్టటము, మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ హీరోల కోసం బర్త్డే కేకులు కట్ చేయటము, వీటన్నిటి వల్ల మనకి ఏమీ రాదు. శుభ్రంగా చదువుకోండి, సినిమాకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అంతేకాని అనవసరమైన గొడవల్లోకి దూరకండి. దానివల్ల మీ కెరీర్ నాశనం అవుతుంది. ఆ హీరోలకే ఎంచక్క మంచి మంచి బిజినెస్లు చేసుకుంటా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ మీరే మీ కెరియర్లో నాశనం చేసుకుని, ఆగం చేసుకుని మీ పేరెంట్స్ని బాధ పెడతా ఉంటారు. చక్కగా చదువుకొని మీ అమ్మా నాన్నలను బాగా చూసుకోండి. వాళ్ళే మీ హీరోలు, దేవుళ్ళు. లాస్ట్కి చెప్పేది ఏంటంటే సినిమాని సినిమాలాగా మాత్రమే చూడండి. నేను చెప్పింది నిజమే అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.